అందరికీ నమస్కారం అండి. నేను మీ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలిని. ప్రధానంగా ఈ రోజు మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమం అంటూ ప్రజల యొద్దకు ముందుకు వెళ్తా ఉన్నాము. దానిలో ముందుగా ఏదైతే 1000 రూపాయల పెన్షన్ మనం అధికారంలోకి రాగానే పెంచుతానన్నామో అటు రీతిగానే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే పెన్షన్ అనేది పెంచడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఉచిత ఇసుక విధానం తీసుకురావడం జరిగింది. కల్తీ మద్యాన్ని రద్దు చేయడం జరిగింది. మంచి నాణ్యమైన మద్యాన్ని ప్రజల యొద్దకు తక్కువ ధరకే అందించడం జరిగింది. అదే విధంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కమ్యూనిటీ వాళ్ళకు కూడా సంక్షేమ నిధుల కింద చాలా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే రోడ్లు మరమ్మతుల నిమిత్తం కూడా ప్యాచ్ వర్క్ కూడా కొంత అమౌంట్ ఏర్పాటు చేసి ఏదైతే రోడ్లు బాలేవో అవన్నీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ NREGS ద్వారా ఏదైతే మన రంపచోడవరం నియోజకవర్గంలో 7 వర్కులు మొదటి విడతగా మారేడుమిల్లిలో ఆకూరు రోడ్డు ఒకటి, అదే విధంగా రంపచోడవరంలో ఒక రోడ్డు ఒకటి, గంగవరంలో మోహనపురం దగ్గర ఒక రోడ్డు, అదే విధంగా ఇక్కడ అటవీగల్లో చూస్తే అటవీగల్ నుంచి రాజమంగ వరకు 2 మండలాలను కలుపుతూ ఉన్నటువంటి ఒక రోడ్డు గత 20 సంవత్సరాల నుంచి కూడా దాన్ని పట్టించుకున్న నాదులు ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ గిరిజన ప్రాంత ప్రజలు చాలా మంది ఉన్నారు. రాకపోకలకైనా లేదంటే వాళ్ళ యొక్క విద్యా అవసరాలకైనా లేకపోతే ఆరోగ్య సమస్యల మీద ఏదైనా హెడ్ క్వార్టర్ రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం NREGS నిధుల ద్వారా ఈ రోజు 7 వర్కులు మనకు కొన్ని కోట్ల రూపాయలతో మనందరికి కూడా ఈ యొక్క రోడ్లు సెలెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు అడ్డవిగల మండలంలో ఇంత గ్రాండ్ గా ఈ శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయడం ఎంతో గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. LTR కేసులను మరొకరు చెప్తా ఉన్నారు. ఈ వ్యక్తి రంపచోడవరంలో ఒక లాయర్ ని పట్టుకున్నాడు. ఆడు గుంట నక్క, వైసీపీలో ఉంటే వైసీపీ, టీడీపీ వస్తే టీడీపీ, ఇంకో పార్టీ అయితే ఇంకో పార్టీలోకి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంటే ఈ LTR క్లోజ్ అయినటువంటి LTR మళ్ళీ బయటికి తీసి వాళ్ళని రెచ్చగొడతా ఉన్నాడు. ఎమ్మెల్యే ఈ కేసులన్నీ మళ్ళీ రీఓపెన్ చేస్తుందని చెప్తా ఉన్నాడు. ఒరే జాగ్రత్తగా ఉండు అనంతబాబు, డమ్మి లక్ష్మి, అదే విధంగా ఆ లాయర్ ఏదైతే ఉన్నాడో ఇంకొకసారి గానీ గిరిజన మహిళ కదా ఏం చేయదు, ఏం చేసినా నోరు మూసుకుంటదని అనుకుంటున్నాను. తాట తీస్తాను మరొకసారి ఏం చేయడానికి నేను వెనకాలను. గిరిజన మహిళ ఈ రోజు మీరు అందరూ కూడా ఒక అంగన్వాడీ కార్యకర్తగానే చూశారు. రాబోయే రోజుల్లో కూడా ఒక ఖాళీగా కూడా చూసే రోజు ముందు ఉంటది. దయచేసి మీరు అందరూ గమనించాలి. నా ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాను. నేను ఈ 6 నెలల కాలంలో న్యాయబద్ధంగానే ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. ఎవరికి అన్యాయంగా దేనికి చోటు ఇవ్వలేదు. ఇంకా ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే లక్షలు వసూలు చేస్తా ఉన్నారు అని చెప్తా ఉంది ధనలక్ష్మి. ఎవరికి వసూలు చేశాను? ఏ ఒక్క వ్యక్తి అయినా వచ్చి ఎమ్మెల్యేకి నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 5,000 ఇచ్చానని ఒప్పుకుంటే ఈ రోజు నా యొక్క ఎంబసీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి. నేను ఎటువంటి అన్యాయానికి తావిచ్చేటువంటి మహిళను కాదు. నేను గాని, నా భర్త గాని, నా కుటుంబం గాని. దయచేసి కార్యకర్తలు ప్రజలందరూ కూడా గమనించాలి. కొంచెం నాకు ఈ పార్టీ తోడుగా ఉంది, కార్యకర్తలు తోడుగా ఉన్నారు, ప్రజలు తోడుగా ఉన్నారు, నా కుటుంబం అంతా కూడా నాకు అండగా ఉంది. ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలందరినీ ఒకటి కోరుకుంటా ఉన్నారు. ఇలాంటి బూటకపు మాటలు, అదే విధంగా ఎలక్షన్ టైంలో ఏ విధంగా అయితే అనంతబాబు, ధనలక్ష్మిని మీరు గదిమి కొట్టారో ఇలాంటి ప్రచారాలు చేసేటువంటి చెడ్డ మహిళలను, చెడ్డ వ్యక్తులను కూడా మన ప్రాంతానికి వస్తే వారందరినీ తరిమి కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా మంచి చేస్తా ఉంటే అప్రిషియేట్ చేయాలి, ఇంకా మంచి పని చేయాలని చెప్పాలి. కానీ ఇంకా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకనైనా ధనలక్ష్మి నీకు ఒకటే కోరుకుంటా ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నీ ఇన్ఛార్జ్ పదవిని కాస్త ఇకైనా అనంతబాబు చేతుల్లో కాకుండా దాన్ని కాపాడుకొని ఆ పదవికి నువ్వు న్యాయం చేస్తే నీకే బాగుంటుందని మరొకసారి కోరుకుంటూ, ఇకనైనా ఇలాంటి సిగ్గుమారిన నీచపు రాజకీయాలు చేయకుండా ఒక మహిళగా, ఒక నికాసైన మహిళగా నువ్వు బతికితే బాగుంటుందని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ఇకనైనా నువ్వు నీ కుటుంబం దగ్గర, నీ భర్త దగ్గరకు వెళ్ళి ప్రశాంతంగా నీ యొక్క జీవితాన్ని గడిపితే బాగుంటుంది తప్ప ఆ ఎల్లవరంలో ఆ డోర్ డెలివరీ గారి దగ్గర ఉన్నావు అనుకో, ఆ సుబ్రహ్మణ్యానికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో నీకు కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి నీకోసమే నేను మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు కూడా నా గిరిజన మహిళవే, నీ బాధ్యత కూడా నా మీద ఉంది. ఎందుకంటే నువ్వు కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నావు. నీకేమైనా సరే రెస్పాండ్ అవ్వాల్సింది నేనే. కాబట్టి గమనించమ్మా తల్లి. ఏమంటుంది పౌడర్ రాసుకొని అంత ఏంటి పౌడర్? నన్నంటే ఓకే, మా ఆయన అన్నారు నేను నల్లగా ఉన్నాను కదా, నన్నంతా ఓకే కానీ నిన్నెందుకు కదా అని అన్నారు. ఇలాంటి పరిస్థితి అంటే తిరిగి నాకు మైండ్ సరిగ్గా పనిచేయలేదు అంటుంది. ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడిందా మీరు చూసారా? 2 సార్లు జరిగిన అసెంబ్లీలో నేను కేవలం ఒక 4-5 సార్లు మాట్లాడాను మన సమస్యల కోసం. ఏ ఎమ్మెల్యే మాట్లాడారు? సమస్య కోసం ఎవరు పట్టించుకున్నారు? నేను
నేను ఎలక్షన్ 3 నెలల్లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను తిరిగినటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని అసెంబ్లీ దృష్టిలో పెట్టాను. ఈ రోజు కొన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ఈ రోజు పెద్దల దృష్టిలో మన యొక్క సమస్యలన్నీ చెప్పాను కాబట్టి ఈ రోజు మన ప్రాంతానికి నిధులు 6 నెలల్లో కొన్ని కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దయచేసి ప్రజలందరూ గమనించాలి. నేను వేరేది ఏమో అడగట్లేదు. 5 సంవత్సరాలు మీరు నాకు ఈ యొక్క ఎమ్మెల్యే పదవిని నాకు అప్పచెప్పారు కాబట్టి నేను మీ మరొక విషయం కూడా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం నా పైన ఉంది. ఎందుకంటే మొన్న రంపచోడవరం నియోజకవర్గంలో మన డోర్ డెలివరీ అనంతబాబు అదే విధంగా డమ్మీ లక్ష్మి వచ్చి రంపచోడవరం హెడ్ క్వార్టర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని నేను ఆ రోజే స్పందించాలి కానీ ఎవరో పనికిమాలని ఎదవలు ఏదో కూసారని దానికి మేము స్పందిస్తే నక్కలకి మాకి గుంట నక్కలకి మాకి తేడా లేనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం నాకు ఉంది కాబట్టి ఈ రోజు తెలియజేస్తా ఉన్నా. అయితే మీ అందరికీ తెలుసు ఎలక్షన్ ముందు నుంచే మేము నా భర్త పైన చాలా ఆరోపణలు అనేవి రావడం జరిగింది. నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా ఉండి ఈ యొక్క రాజకీయ జీవితంలో అడుగుపెట్టడం జరిగింది. నా భర్త పైన చాలా అభియోగాలు అనేవి వచ్చాయి. ఎలా అంటే ఉద్యోగాల డబ్బులు తినేశాడు, ఉద్యోగాల డబ్బులు తినేసాడు అని చాలా కేసులు ఉన్నాయని చాలా రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దానిపైన కూడా నేను క్లారిటీ ఇస్తాను. మొదటిగా మోసపోయింది మేమే. ఎందుకంటే కొందరు వ్యక్తులు ఉద్యోగం నిమిత్తం నిజంగానే మాకు డబ్బులు ఇచ్చారు. ఏ వ్యక్తి కూడా ఫలానా విజయభాస్కర్ కి మేము డబ్బులు ఇచ్చామని ఏ వ్యక్తి కూడా స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఏం చేశాడంటే కావాలనే మమ్మల్ని బుద్ధ చెల్లాలని కొందరు వ్యక్తులతో తప్పుడుగా ప్రచారాలు చేయడం జరిగింది. ఎవరైనా వ్యక్తి వచ్చి నిజంగానే భాస్కర్ కి డబ్బులు ఇచ్చాము మేము మోసపోయామని ఎవరైనా చెప్తే ఈ రోజు మేము బహిరంగానే వాళ్ళ క్షమాపణ కోరుతాం. ఎందుకంటే మేము మాట్లాడిన తప్పు అని. ఏ వ్యక్తి కూడా మా మీద కంప్లైంట్ చేయలేదు. కేవలం ఈ ఎమ్మెల్సీ అనంతబాబు మాత్రమే మమ్మల్ని తొక్కాలి, మమ్మల్ని ఏదో ఒక రకంగా ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి నుంచి విరమించేలా చేయాలని ప్రయత్నం చేసిన భాగమే ఇది. కాబట్టి నేను ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే ఎప్పుడో ఎలక్షన్ లో అయిపోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొస్తా ఉన్నారు. ఎమ్మెల్యే శిరీషాదేవి అదేవిధంగా భర్త కూడా పేకాట చిత్తులాట ఆడతారని మాట్లాడుతుంది ఆవిడ. అసలు ఆవిడ ఏం మాట్లాడుతుంది ఆవిడకే మైండ్ సరిగ్గా పనిచేయని పరిస్థితి. ఎందుకంటే పాపం 20,000 మెజారిటీతో గెలుస్తామని కళ్ళగా అన్నారు ఆ డమ్మీ లక్ష్మి అదేవిధంగా డోర్ డెలివరీ గాడు. కానీ వాళ్ళు అతి ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. దాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు ఏ రోజైనా మీరందరూ గమనించవచ్చు నేను ఈ 6 నెలల కాలంలో ఎన్ని గ్రామాలు తిరిగారు, ఎంతమంది ప్రజలకు సేవ చేస్తూ వచ్చాను, ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటూ ప్రజలు ఎంతకెళ్ళారన్నది మీరే చూస్తారు. కానీ ఈ రోజు ప్రజలందరికి వచ్చేసి చాలా మంది వచ్చి మమ్మల్ని అడుగుతా ఉన్నారు దారిని పోయే దరిద్రాన్ని నెత్తి మీద ఎట్టుకున్నాము అనేసి మాట్లాడుతుంది ఈ ధనలక్ష్మి అనే అమ్మాయి. ఎంత దారుణం అంటే ఏ రోజు ప్రజల గద్దకు వెళ్ళలేదు, ఏ రోజు సమస్యల కోసం మాట్లాడలేదు, ఏ రోజు పేదలకు 1 రూపాయి పంచిన పాపానికి పోలేదు. కానీ నేను చాలా మందికి డబ్బులు సహాయం చేశాను, చాలా సేవా కార్యక్రమాలు చేశాను, ఏ రోజు మేము పేపర్లు చెప్పుకోలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. కనీసం ఆవిడ ఎమ్మెల్యే అన్న పరిస్థితి కూడా ఆవిడకి లేదు. ఎందుకంటే డమ్మీ ఆ పదవిని కాస్త ఆ డోర్ డెలివరీ గారికి ఇచ్చేసింది. వాడు మొత్తం నడిపిస్తా ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి మన రంపచోడవరం నియోజకవర్గం అనేది దారుణంగా ఉన్నటువంటి నిధులను దోచుకుంటూ వ్యవహరించినటువంటి వ్యక్తి. ఈ రోడ్లు ఏంట్రా బాబు అంటే గత ప్రభుత్వంలో మన ఎవరికి రోడ్లు లేవు కానీ వాడు చేపల చెరువుకు మాత్రం సీసీ రోడ్లు విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. వాడు కారు వెళ్తుంటే బస్సు ఆర్టీసీ బస్సు అడ్డొచ్చిందని బస్సు డ్రైవర్ ని కండక్టర్ ని కిందకి లాగి వాళ్ళని చాలా దారుణంగా కొట్టినటువంటి పరిస్థితి విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. ఇంత దారుణంగా వ్యవహరించుకుంటూ ఎమ్మెల్యే భర్త విజయభాస్కర్ ఎమ్మెల్యే డబ్బులతో చాలా మంది ఎంప్లాయీస్ ని చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇసుక పైన దందాలు చేస్తా ఉన్నారు, ఎంప్లాయీస్ ని బెదిరిస్తా ఉన్నారని రకరకాలుగా బూటకపు మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అదే కాకుండా ఓన్లే నా భర్త లేదో అన్నారు అనుకోవచ్చు, కొత్తగా మళ్ళీ మేము భార్య భర్తలు అనుకున్నాం. ఇన్ని రోజులు నాకు అన్నా ఓకే అన్నాడు మా ఆయన. నీ కోసం ఎవరు మాట్లాడలేదులే బానే అని అనుకున్న లోపే ఈ లోపు నా కోసం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదో పౌడర్ రాసేసుకొని ఒక వీడియో తీసేసి ప్రజల యొద్దకు వస్తే ఎవరు నమ్మేస్తారు అని మాట్లాడుతుంది. ఎవరికి తెలీదు, ప్రజలందరూ కూడా తెలుసు ఆమె భాగవతం ఏంటో అన్నది. నేను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చానో నా కుటుంబానికి తెలుసు, నా భర్తకు తెలుసు, ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కానీ దయచేసి ఒకరు గమనించు ధనలక్ష్మి,
నీ కోసం మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం, నా కోసం నువ్వు మాట్లాడితే మాట్లాడు. కానీ నీ పెళ్లికి ముందున్నటువంటి నీ యొక్క పరిస్థితి, పెళ్ళైన తర్వాత నీ యొక్క పరిస్థితి, ఏదైతే పదవుల కోసం భర్తని మోసం చేసి ఈ ఎమ్మెల్సీ అనంతబాబుతో వచ్చేసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని పదవుల కోసం ఆశపడి భర్తనే వదిలేసి ఈ రోజు ఒక ఎవరిని దళితుడిని చంపేసినటువంటి అది దరిద్రుడు ఇంట్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. నువ్వు గిరిజన మహిళవి, గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడ్డావు, ఏం న్యాయం చేసావు? నువ్వు తిరిగేసి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాన్ను పట్టుకొని చాలా దారుణంగా మాట్లాడడం చాలా సిగ్గుసేటు. నీ యొక్క పరిస్థితిని బాగు చేసుకొని అప్పుడు ఇతరుల కోసం మాట్లాడు ఏదైనా. ఇప్పుడు నా కోసం మాట్లాడడానికి ఏమీ లేదు, ఏదో నరం లేని నాకంటే ఏదో మాట్లాడుతుంది, అవునంట అవునంట అవునంట, ఇదంట అదంట అదంట. కాబట్టి ఏదైనా ఆధారం ఉంటే మాట్లాడు. నువ్వు అనుకో మీ డోర్ డెలివరీ గారు ఏంటి సెంట్రల్ జైలుకి వెళ్తే రాజమండ్రిలో ఎవరితో ఉన్నావు, ఏ ఇంట్లో ఉన్నావు, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, ఇలా చాలా కార్యకర్తకి ఇబ్బంది పెట్టిన దాఖలే లేవు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు నేను. మా కార్యకర్త చాలా మంది అమ్మా మన ఎమ్మెల్యే అయ్యాం, వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు, మనం కూడా వాళ్ళకి అలాగే చేద్దామన్నారు. మనం ఆ విధంగా వెళ్ళారని మనం కూడా అలాగే వెళ్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. దయచేసి శాంతంగా ఉండండి. మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అలా కాదు, ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. మనం కూడా ఆ విధంగానే ముందుకెళ్లాలని నా యొక్క కార్యకర్తలను చెప్పుకుంటూ నేను అలాగా ప్రశాంతంగా వాళ్ళందరినీ కూడా చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఇంకా మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. అంటే వాళ్ళు అక్రమంగా పరిపాలించారు, మేము కూడా అలాగే పరిపాలించాలి, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలుసు పరిస్థితి ఏంటో అనేసి. కాకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క భాగవతాలన్నీ ప్రజలకు తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు బుద్ధి చెప్పి ఇంకోటి ఈవీఎం ద్వారా లెగ్గామని మాట్లాడుతుంది. ఎంత సిగ్గుసేట అసలు ధనలక్ష్మికి బుద్ధి ఉందో అని అడుగుతా ఉన్నాను. పోనీలే ఈవీఎం ద్వారా నేను లెగ్గాను అనుకో, మరి బ్యాలెట్ ఓట్లు ఏమైనాయి? బ్యాలెట్ ఓటింగ్ ఎంప్లాయీస్ ఎంత మంది వేశారు? నేనే పర్మిషన్ తీసుకొని మీకు ఇస్తాను పర్మిషన్. ధనలక్ష్మి అనంతబాబు వెళ్ళి లెక్కెట్టుకోండి ఆ బ్యాలెట్ ఓట్లు ఈవీఎం ఓట్లు ఎన్ని పడ్డాయో నీకు తెలుస్తుంది. సిగ్గు ఉండాలి కనీసం. ఏ రోజు ప్రజల వద్దకు వెళ్ళలేదు, ప్రజల సమస్యల కోసం పోరాడలేదు, ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. గంజాయి మీరు చెప్పే నెంబరు ఊకలోడి లోపల పెట్టి గంజాయిని తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మా దగ్గర ఆధారం ఉన్నాయండి. త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఉంది మద్దిగడ్డ చెరువు, నీళ్ళని ఎక్కడ పోతా ఉన్నాయి, డైరెక్ట్ గా వారి చేపల చెరువుకి వెళ్తా ఉన్నాయి. మాకు తెలీదా వారి యొక్క అక్రమాలు తెలీదా? ఇంకొకటి గిరిజనేతల్ని ఎంత దారుణంగా మోసం చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మేమంట రోడ్డు పక్కన ఉన్నటువంటి గిరిజనేతల షాపులను తీసేస్తా ఉన్నాము, అవి ట్రైబల్ మహిళ కాబట్టి గిరిజనేతలకు వ్యతిరేకమని ఒక కొత్తని తీసుకొస్తా ఉన్నారు. మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదని మొదటిసారి నేను చెప్తూనే ఉన్నాను. నేనున్నా నా పంచాయతీ నా అత్తమామలు 10 సంవత్సరాలు సర్పంచ్ గా చేశారు. అక్కడ కేవలం గిరిజనేతలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలు మా అత్తమామలకి అధికారాన్ని కట్టబెట్టినటువంటి గిరిజనేతల పైన నేను ఏ విధంగా ఇలాంటి దుష్పరిస్థితులు నేను చేస్తానని మీరు అందరూ అనుకుంటా ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ఇది నిజమని నమ్మొద్దు.